పెద్ద అయితే వేసిండు, నరేంద్ర అయితే ఒకటి పట్టిండు. సో చాలా సేపటి తర్వాత ఇప్పుడైతే ఒకటి పడ్డది. ఇప్పుడే అన్నకైతే ఒకటి పడ్డదంట బుచ్చికి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో మీరు చూడొచ్చు ఇద్దరి చేతుల్లో అయితే ఫిషింగ్ రాడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఫిషింగ్. సో ఫిషింగ్ అంటే నార్మల్గా మేము బొచ్చలు అయితే పట్టినాం కదా, అంటే రవ్వులు అవటి చేపలు పట్టినాం కదా, అవి అయితే కాదు. ఈరోజు ఒక ప్రాపర్ నెక్స్ట్ లెవెల్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొర్రమటలు అయితే పట్టబోతున్నాం అన్నమాట. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనం చేపలు పట్టే లొకేషన్కి వెళ్ళానంటే ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గర ఒక 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట. కార్లు వచ్చేసి అక్కడికి వెళ్ళావు. అందుకోసం మన దగ్గర ఉన్న 2 సూపర్ బైక్లను అయితే పట్టుకొచ్చినాము. మన కొత్త బండి వచ్చేసి అక్కడ అవుతుంది అండ్ ఓల్డ్ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఇక్కడ అవుతుంది అనమాట. వీటిని అన్నింటిని తీసుకోబోతున్నాం అంటే ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. లెట్స్ గో. ఫైనలీ గైస్ లొకేషన్కి అయితే ఏరుకున్నాం. మీరు బ్యాక్ సైడ్లో చూడొచ్చు. ఇప్పుడు ఈ వాటర్లోనే మనమైతే చేపలు పట్టబోతున్నాం. మెయిన్లీ ఇక్కడ అన్నమాట. చేపలు అయితే దుంకుతూనే ఉన్నాయి, బట్ పడతాయా లేదా అనేది నో ఐడియా. సో ఈరోజే ఈ ఫిషింగ్ స్టిక్స్ అయితే కొనుక్కొచ్చినాం. అంతేకాకుండా గేర్ కూడా కొనుక్కొచ్చినాము. వీటిని యూజ్ చేసే చేపలు అయితే పట్టబోతున్నాం. నరేందర్ పడతాయంటావా? ఏం లేదు, సింపుల్ ఉందా, ఇది ఉందా, దీన్ని గిల్లి ఇరికియాలి గట్టిగా బందోబస్తు. మళ్ళీ వెనకది ఉందా, దీని మీద ఇట్లా గట్టి ఇరికియాలి, ఇట్లా దీన్ని టైట్ చేయాలి. ఒకవేళ పడ్డదానికో చేప దీన్ని దింపుకోవాలి, ఇట్లా తిరుగుతుంది. దగ్గరికి వస్తాను చేప. వావ్ బ్యూటిఫుల్ అనొచ్చు. ఆర్టిఫిషియల్ కప్ భలే ఉంది ఇది. ఒకవేళ చేప పడ్డదంటే ఎటు పోదు. ఇది ఒక గేర్ వచ్చేసి మొత్తం దారం అంతా చుట్టుకుంది, చిక్కు అయింది. దాన్ని సెటిల్ చేస్తాను. ఒక గేర్ వచ్చేసి గైస్ ఖరాబ్ అవుతుంది. ఇది వర్క్ అయితే లేదు. ఒక్కటి ఖరాబ్ వచ్చింది 4 గంటలు. ఇది స్లిప్ అయినప్పుడు మళ్ళీ రిటర్న్ ఇచ్చి రావాలి. దానికి ఇంకొక ఫ్రెష్ గేర్ని అయితే ఇన్స్టాల్ చేస్తాం. ఈ లొకేషన్లో దగ్గర ఒక 40 మినిట్స్ అయితే ట్రై చేసినాం. చేపలు లేనట్టు పడతలేవు. ఇప్పుడు వేరే లొకేషన్కి అయితే పోతున్నాం. సో ఫైనల్లీ గైస్ కొత్త లొకేషన్కి అయితే వచ్చినాము. నరేందర్ వచ్చేసి దగ్గర ఉంటుందని చెప్పిండు. దగ్గర ఒక 30 కిలోమీటర్లు వచ్చినాం కావచ్చు కొత్త లొకేషన్కి రానికి. సాల్ అయింది. ఒకవేళ పర్లేదనుకో నరేందర్ది ఒక సప్ప కోసి ఫ్రై చేస్తాం ఇక, జస్ట్ ఫర్ ఫన్. సో ఇప్పుడైతే ఇక్కడ ఉంటాయని అంటుండు, చూద్దాం మరి పడతాయా లేదా అని చెప్పేసి. చాలా
ఎస్టర్డే మొత్తం ట్రై చేసినాము, ఒక్క చేప కూడా పడలేదు, కనబడుతున్నాయి కానీ పడలేదు. మళ్ళీ ఈరోజు అయితే కొత్త లొకేషన్కి వెళ్తున్నాము. మనతో అయితే లేదని ప్రొఫెషనల్స్ని అయితే కాంటాక్ట్ అయినాం అన్నమాట. ఒక అన్న పరిచయం అయ్యిండు, వాళ్ళు ఖచ్చితంగా కొరమటలు పడతారట. సో అన్నోళ్ళు పట్టే లొకేషన్కి అయితే ఈరోజు పోతున్నాము. ఒకవేళ ఈరోజు కూడా చేపలు పడలేదనుకో, చేపలు పట్టుడే పని చేస్తాం, ఇది గ్యారంటీ. చలో ఇప్పుడైతే ఆ లొకేషన్కి వెళ్దాం, పోయి చేపలు పడదాం. సో లొకేషన్కి అయితే గైస్ వచ్చేసినాము. నేను చెప్పినా కదా మన అన్నోళ్ళు ఎక్స్పర్ట్లు అని చెప్పేసి, ఈ అన్న కంపల్సరీ పడతారట. మనకు పడకున్నా సరే అన్నోళ్ళకి పడ్డ వీడియోలైనా మనం క్యాప్చర్ చేయాలి, మీకైతే చూపిస్తా ఫిషింగ్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. స్పెషల్ ఏంది అంటే కొరమటలు అయితే వాడుతున్నాం. అయ్యపూరి చలో వెళ్దాం. చేపల కాడికి ఇప్పుడు స్పాట్ కాడికి వచ్చినప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే చేపలు డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోతాయి, భయపడతాయి. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. సో మీరు చూడొచ్చు గాయస్, అన్న వచ్చేసి ఒక పెద్ద కొరమటన్ అయితే పట్టిండు. తాడు పట్టు ఎంత ఉంటుంది అన్న? ఎన్ని కిలోలు ఉంటుంది? కిలో ఉంటుందా? నేను పౌడు 3 కిలో ఉంటుందా? ఒకటి పెద్ద అయితే వేసిండు, మన వాళ్ళే కానీ వీళ్ళు ప్రొఫెషనల్స్ కదా. It never was like this before. We've been wearing out our loving like a pair of favorite jeans. What's getting harder to ignore? Yeah. Kept on stitching up the patches. You know we're only pretending. నరేంద్ర అయితే ఒకటి పట్టిండు. అది ఆవాదించాలి. Keep on paper chasing all these made up reasons. You're the only one for me. My heart is wasted. Keep on paper chasing, acting pretty small when we are growing out of love. ఇప్పుడే అన్నకాయ తోటి పడ్డదంట. సో చాలా సేపటి తర్వాత ఇప్పుడైతే ఒకటి పడ్డది. ఇక బుచ్చికి ఇక ఇవి మనకు పడ్డ 2 చేపలు, చిన్నదొకటి మామూలు సైజు, మిడిల్ సైజు ఉంది. Face it, we keep on paper chasing all these made up reasons. You're the only one for me. 1 hour later. టైం వచ్చేసి 12:41 అయితే అవుతుంది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా కంటిన్యూస్గా పట్టినాం, 3 పడ్డాయి. సో ఇప్పుడు ఏదైనా తిందామని చెప్పేసి ఒక దావాకి అయితే వచ్చినాము. ఫ్రైడ్ రైస్ తింటున్నాం. ఫ్రైడ్ రైస్ తిన్నాక ఇంకో కొత్త స్పాట్ కోలుకోవతారు, అక్కడికి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక లొకేషన్కి అయితే వచ్చినాము. లొకేషన్ వచ్చేసి ఎంత సూపర్గా ఉందో మీరు అక్కడ సైడ్ చూడొచ్చు. మొత్తం వాటర్ దుంపుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ వాడుతున్నాం. మన దగ్గర 3 చేపలు అయితే జమ అయినాయి. నరేందర్ వచ్చేసి అది పట్టిండు, ఇది వచ్చేసి ఆ అన్న వాళ్ళు పట్టారు, బట్ వాళ్ళు తీసుకుపోలేదు, మాకే ఇచ్చిర్రు. ఒకటే ఉన్నది కదా తీసుకుపోరని చెప్పేసి. ఇది వచ్చేసి ఈ గన్ను అన్ననైతే పట్టిందన్నమాట. వీడి చేతిలో పట్టుకొని ఎంజాయ్ చేస్తుండు. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై కడిగిపించుకోదాం మంచిగా. కడిగిపించిన తర్వాత మనం ఒక దగ్గర వీటిని ఇచ్చి ఫ్రై కూడా చేపిద్దాం. ముందు అయితే మీరు చూడండి. సో ఇప్పుడు వీటిని కడిగిపించుకోవడానికి అయితే పోతున్నాం. 5 hours later. సో ఫైనల్లీ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, మన దాబాలో అయితే వీటిని మంచిగా ఫ్రై అయితే చేయించినాం. మనం ఈరోజు ఏవైతే చేపల్ని వచ్చినామో అవి వచ్చేసి ఈ విధంగా అయితే కన్వర్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే గైస్ వీటిని అయితే తింటున్నాం.
సో ఫైనలీ గైస్ ఇది ఈరోజు ఫిషింగ్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.